అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి నిల్వ ఉండడానికి ఇలా మనం ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాము. ఇది పొట్టు తీసేయాలన్నమాట. ఇప్పుడు పొట్టు తీస్తున్నాను. ఇది పొట్టు తీసినది. ఈ పొట్టు తీసి ఇట్లా పొట్టు తీసుకోవాలి. ఇలా పొట్టు తీయకుండా మీరు గ్రైండ్ చేసి స్టోర్ చేసుకున్నారనుకోండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీలో వేసినప్పుడు అది టేస్ట్ తేడా వస్తుంది, ప్లస్ పాడైపోద్దని అంటారు. సో ఈ తొక్కంతా తీసేసి ఈ తొక్కను ఏం చేస్తారంటే బయట నీడలో ఎండబెట్టి అది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని దాన్ని చాయ్ పెట్టుకున్నప్పుడు చాయ్లో ఆ తొక్కని యూజ్ చేయండి. శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత ఎండబెట్టండి. ఓకేనా? లేదంటే మట్టి మట్టిగా ఇసుకలా ఉంటుంది కదా ఇది దీనిపైన. ఇది శుభ్రంగా కడిగింది అనమాట. అయినా మళ్ళీ మనం ఒకసారి ఎండలో ఎండబెట్టుకున్నప్పుడు ఆ పొట్టును మళ్ళీ ఒక్కసారి కడిగి అప్పుడు ఎండబెట్టండి. ఓకేనా? ఇట్లా ఉంటే దీనిలో కొంచెం పసుపు అండ్ సాల్ట్, అంటే గల్లుప్పు వేయండి. సాల్ట్ అంటే గల్లుప్పు వేయాలి. అది వేసి గ్రైండ్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. మనం ఏ కర్రీ వండుకున్నా, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా, సడన్గా మనం ఇది నూరుకుని వేసుకునే కంటే మనం వెంటనే తీసుకుని వండుకోవచ్చు అన్నమాట. ఓకేనా? బాయ్.